ఆలోచన తెలుసుకొనక ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే గర్విష్ఠులయ్యారు. అందుకే యెహోవాకు విరోధంగా వారు పాపము చేసితిమి అని వారు అనుకోక, దేవుని మార్గంలో నడుచుకోవాలని వాళ్ళు విననొల్లక, ఉపదేశాన్ని అంగీకరించక, యాకోబును యాకోబు దోపుడు సొమ్ముగా యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించిన వాడు, దోచుకుని వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడు యెహోవాయే గదా. వారు అప్పగించబడ్డారు. ఈ రోజు మనము దేవుడికి చేతుల్లో మనము ఉండాలి అని వాడి శక్తి దేవుడు మనకిస్తాడు. ఆయన కాపాడుతాడు. ఆయన నీ పాదములను తొట్రిల్లనియ్యడన్నాడు వాక్యం చేత. ఆయన మనని కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు అంటే, మన దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఉపశాంతి దొరకనప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళాల. ఇప్పుడు ఈ కష్టాన్ని పంపించింది ఎవరు? ఆయనే కదా. అప్పగించింది యెహోవాయే గదా. ఇక్కడ యెషయా 45 అధ్యాయం 7వ వచనంలో ఉంటది. ఏమని ఉంటదంటే, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేయువాడను. ఏది దేవుడు ఈ రోజు నీకు దుఃఖం వచ్చింది, ఎందుకు వచ్చిందని అడగొద్దా? అడిగితే దేవుడు మార్గం తెలుస్తాడు. అడిగితే నీకు ఘనత వస్తుంది. కానీ మనము అది పోగొట్టుకుంటున్నాం అడగక. అందుకే ఇక్కడ గల్తీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మనము హృదయం కఠినపరుచుకోక ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినాడు. ఈ రోజు మనల్ని కూడా ఈ శ్రమకు అప్పగించింది యెహోవాయే గదా అని తెలుసుకున్న వాళ్ళని దేవుడు ఈ రోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఆయన సన్నిధికి గనక మనం వెళ్తే దేవుడు ఇక్కడ ఎందుకు మరి శ్రమకు అప్పగించబడ్డామో మనం గుర్తిస్తే, గల్తీ పత్రిక 1:15 వచనంలో చూస్తే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనని దేవుడు ఈ భూమి మీద తల్లి గర్భంలో మరి పడినప్పటి నుంచి ఇంకా మొదలుకొని కూడా నన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుడు చిత్తం చేయలేమనుకోండి, దేవుడు ఆలోచనను మనం లోబడలేమనుకోండి, మనం శత్రువు చేతికి అప్పగించబడతాం. దేవుడు ఎప్పుడైతే నిన్ను తల్లి గర్భములో పిండము రూపుదిద్దక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని, నిన్ను పిలుచుకున్నాడని, మనం ప్రత్యేకింపబడిన వారమని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను, మనం గొప్ప వాళ్ళమను దేవుడు రక్షణ ఇవ్వలేదు, గొప్ప వాళ్ళమను దేవుడు పిలవలేదు, కానీ తన కృపచేత నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. దావీదు భక్తుడు అంటాడు, నీ కృపను నా కన్నులు పెట్టుకొని నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అంటున్నాడు. అంటే సత్యమును మనము ఈ లోకంలోనికి ప్రకటించటానికి, ఆ సత్యమును మనం ఎప్పుడైతే పాటిస్తామో, యేసుక్రీస్తుని ఈ భూమి మీద మనం ప్రకటించినట్టే. ఈ అన్ని జనుల మధ్యలో మనం ఆయన నామమును ప్రకటించడానికి దేవుడు మనల్ని లోకముల నుండి ప్రత్యేకించుకున్నాడు. అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం మనకు తెలియాలి. తెలిసినమనుకోండి, మనకు భూమి మీద ఇంకే శ్రమకైనా దేవుడు త్రోవలు చూపిస్తాడు, మార్గం తెరుస్తాడు, ఘనపరుస్తాడు, శ్రమల్లో తోడుగా ఉంటాడు. ఒక ఆపద వచ్చినప్పుడు నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక శ్రమ వచ్చినప్పుడు నా దేవుడు మన వైపు తిరిగి, మీరు నా తట్టు తిరుగుడు, నేను మీ తట్టు తిరుగుదును అన్నాడు దేవుడు. దేవుడు మీ తట్టు తిరగాలి అంటే నువ్వు దేవుడి తట్టు తిరగాలి. నువ్వు దేవుడి తట్టు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కార్యం చేస్తాడు. మన తట్టు తిరిగి దేవుడు మన తట్టు తిరిగితే ఇంకేముందండి? మనము ప్రతి సమస్యకి మనకు దేవుడు చూస్తున్నాడన్న ధైర్యం ఉంటది. మనం ఆయన తట్టు తిరగకపోయిన సమయంలోనే మనకు భయం ఉంటది. మనం ఆయన తట్టు చూడకపోవడం ద్వారానే మనం భీతితో ఉంటాం. మనం ఆయన తట్టు చూడకపోవడం ద్వారానే మన గుండె సొమ్మసిల్లిపోతుంది. మనం ఆయన తట్టు చూడకపోతేనే మనము రోజు రోజుకి క్షీణించిపోతాం అన్నట్టు. ఈ రోజు నీకు తప్పించుకునే మార్గాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏ శ్రమ వచ్చింది? తల్లి గర్భంలో రూపంపబడక ముందే నిన్నెందుకు పిలుచుకున్నాడు? ఆ పిలుపు ఏందో, ప్రత్యేకించుకున్నటువంటి నడిపింపు ఏందో మనం తెలుసుకోగలగాలి.
నేనైతే మరి ఆత్మీయ తండ్రి కావచ్చు, మేడం గారు కావచ్చు, వాక్యం చెప్పినప్పుడు నాకు అనిపించేది, నా పిలుపేంటి? అసలు నా పట్ల నా నీ ప్రణాళిక ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నేను తెలుసుకోగలగాలి. లేకపోతే గుడ్డి క్రైస్తవురాలుగా నేను ఉండకూడదు. కుంటిదానిగా నేను ఉండకూడదు. చెవిటిదానిగా నేను ఉండకూడదు. నేను నీ స్వరం వినాలి. నువ్వు నాతో మాట్లాడు. నువ్వు నాకు జవాబు ఇవ్వు ప్రభువా. నువ్వు నేనేం చేయగోరుచున్నావు నాకు నేర్పించు అని నాకు నా యొక్క చుట్టూ కుటుంబంలో 4 గోడల మధ్యలో మరి నేను 7, 8 సంవత్సరాలు ఒంటరిగానే ఒక సంఘానికి వెళ్ళాలన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు. కానీ నాలో ఒక ఆశ, నా పరిస్థితులను బట్టి, నా స్థితిగతులను బట్టి, నా జీవితంలో వస్తున్న ఒడిదొడుకులను బట్టి, లేమిని బట్టి, కరువును బట్టి, నిందలను బట్టి, కుటుంబ పరిస్థితులు అందరికంటే ఒక వెలివేయబడిన దానిలాగా, చిన్న దానిలాగా, ఒక రోగగ్రస్తురాలిగా, ఒక ఆఖరి స్థితిలోనికి వెళ్ళిపోయిన మట్టడుగునకు మరణ పంచుల్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆ స్థితిలో నాలో ఒక రోషం కలిగింది. అసలు ఏంటి నా పట్ల మీ ప్రణాళిక? ఎవ్వరు కూడా ఇప్పుడు ఆదరించే స్థితిలో నాలో లేదు. ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను ఆదరిస్తావు, నువ్వు నన్ను నిలబెడితేనే నిలబడగలుగుతా. నాకు నేర్పించు, నాతో మాట్లాడు, నాకు బోధించు. నేను దేవుడి సముఖంలో గట్టిగా యేసు ప్రభు పాదాల చెంత ప్రార్థించడం నేను నేర్చుకున్నా. ఎప్పుడైతే ఆ విధంగా నేను నేర్చుకున్నానో నా జీవితం మీద నాకు ఒక నిరీక్షణ కలిగింది. ఫస్ట్ మనం దేవుడి మీద ఆధారపడితే మనకైన నిరీక్షణ కలుగజేస్తాడు. నిరీక్షణ ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలన్న ఆశ, తపన మనలో కలుగుతుంది. ఫస్ట్ దేవుడు నీకు కలగజేసేది అది. అది ఉపదేశం మార్గములో సరిచేస్తుంటున్నప్పుడు ఆ యొక్క మార్గంలో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఫస్ట్ మనకు ధైర్యం వచ్చేటట్టుగా త్రోవలు చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు. ఆయన త్రోవలు, ఆయన మార్గములు మనం తెలియకుండా ఉన్నామనుకోండి, మనం దేవుడి దృష్టికి మరి ఉపదేశాన్ని త్రోసివేసినట్టే. త్రోసివేయకుండా మనం నడవడానికి ఆశపడితే దేవుడు, నడవలేకపోయినా నేను ఒక అడుగు నీ కోసం వేస్తా ప్రభు అని తీర్మానం చేస్తే ఆయన నీకు నాకు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేయడం కాదు, నీ పట్ల ఉంటున్న ప్రణాళిక, నా పట్ల ఉంటున్నటువంటి ప్రణాళిక దేవుడు మనకు తెలియజేస్తాడు. అది మనం మొట్టమొదటిగా, నీకెన్ని కష్టాలున్నా, నీకెన్ని శ్రమలున్నా, నీకెన్ని అప్పులున్నా, నీకెన్ని లేమి, బాధ, రోగం ఎన్ని ఉన్నా మీరు ఆ మంచం మీద అడగండి, ఆ లేమిలో అడగండి, ఆ దరిద్రంలో అడగండి. అక్కడ దేవుడు మనకు సత్యాన్ని బోధిస్తాడు. అప్పుడు ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే ప్రకటించటానికి సిద్ధపరుచుకుంటామో, మనకు మనమే దేవుడి వైపు తిరుగుతామో, ప్రతి శత్రువును ఓడించే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఎదురు తిరిగి ఏ అపవాది చేతనైతే, ఏ శ్రమతోనైతే, ఏ అవమానంతోనైతే మనం దేవుడి యొక్క ఉగ్రతకు మనము పాలై, దేవుడి చేత మనము ఇప్పుడు ఏ ఉపదేశ క్రమాన్ని ఎప్పుడైతే పాటించడానికి తీర్మానం చేస్తామో, ఆ శత్రువుల నుంచి మనకు ఎక్కడెక్కడ అవమానం కలిగింది అక్కడెక్కడ దేవుడు మనకు ఖ్యాతి, మంచి పేరు తీసుకొస్తాడండి. అది ఉపదేశ క్రమాన్ని నేర్పిస్తాడు, శ్రమలో నేర్పిస్తాడు. శ్రమల పాలై నేను దీనుడనైతిని అంటాడు దావీదు భక్తుడు. శ్రమల్లో మనకు దీనత్వం కలగజేసి, ఉపదేశమై చేసి, ఇప్పుడు బలంగా ఉన్నాం అనుకోండి, ఆరోగ్యం ఉందాం అనుకోండి, డబ్బు ఉందనుకోండి, ఆస్తులు ఉన్నాయి అనుకోండి, దేవుడు ఉపదేశం చేస్తే వింటామా? నాకు అన్ని ఉన్నాయి, వినేదేంటి అని అనుకుంటాం. ఇంకేం చేయాలి నేను అనుకుంటాం. వింటున్నా అనుకుంటాం. కానీ మనకు లేమి, కరువు, బాధ, శ్రమ, దుఃఖం, వేదన నీకు ఈ రోజు కలుగుతుంది అంటే ఏదో ఒకటి దేవుడి సన్నిధిలో నేర్చుకోవాల్సింది. అందుకే శ్రమ కలగజేస్తాడు. అది ప్రత్యేకింపబడుకు నిన్ను పిలుచుకున్న పిలుపు. ఆ పిలుపేంటి తెలుసుకోండి అని దేవుడి రోజు మనకు కల్తీ సంఘస్థులకి ఎలా చెప్తున్నాడు, మనకు కూడా అదే మాట చెప్తున్నాడండి దేవుడు. అందుకే చూడండి, ఆ హబక్కూకు గ్రంథం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ ఉంటది ఒక మాట. ఏమనంటారంటే 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం ఉండాలండి. మనకు దేవుడు సముఖంలోకి వెళ్తే ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుడు పిలిచినటువంటి పిలుపులో మీకేముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. నీకు పిలుపు ఉందా? నువ్వు దేవుడితో మార్గములు నడవడానికి ఆశపడితే నీకు ఓర్చుకుని, తట్టుకుని, తాలుకొని దేవుడి యొద్ద కనిపెట్టుకునే అనుభవం ఉండాలండి. అప్పుడు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం, దీర్ఘశాంతమే కాదు, దాంతో కూడినటువంటి వినయం కూడా ఉండాలి. సంపూర్ణ వినయం, వినయం వేరు,
సంపూర్ణంగా వినయం వేరు. అప్పుడు సాత్వికముతోను నడుచుకున్న వలన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనము ఏర్పాటు చేయబడినటువంటి మనకు దేవుణ్ణి వెంబడిస్తుంటున్న సందర్భంలో మనకి ఎన్నో పరిస్థితులు కూడా మనకు రావచ్చు. మనని పరీక్షిస్తాడు. పిలిచిన తర్వాత మనని దేవుడు బాగా పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మనము నడిచే విధానం ఎలా ఉంది? దేవుడు మనల్ని చాలా పరీక్షించినప్పుడు ఆ రోజైనా అప్పుడైనా నువ్వు దేవుడు మార్గములో దేవుడు నీకు ఎలా వినయం అడిగితే ఆయన ఇస్తాడు మనకు. దీర్ఘశాంతం అడిగితే ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన స్వభావం నాకు ఈ దేవా, నువ్వు దేవుడి సముఖంలో ప్రత్యేకింపబడిన పిలుపున్న వాళ్ళు నువ్వు ఓర్చుకునే శక్తి దేవుడిని అడుగుతుంటే ఇస్తాడు ఆయన. నేనైతే ఫస్ట్ బాగా కోపం వచ్చేది నాకైతే. బాగా చిన్నదానికి పెద్దదానికి కలిగేదాన్ని. అన్నిటికీ విసుక్కునేదాన్ని. కానీ రోజుకు నాకు దేవుడు దేవుడి యొక్క మార్గంలో ఎలా నడవాలో ఆయన నాకు బోధిస్తా ఉన్నాడండి. ఈ రోజు నాకు అనిపిస్తుంది అబ్బా, ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు, ఎంత గొప్ప దేవుడు దొరికాడండి. పిలిచిన పిలుపుని మనము ఈ మార్గాన్ని వెతకగానే పోగొట్టుకుంటున్నాం. ఇంకొక క్రమం దొరికిందంటే అసలు అద్భుతం. నాకైతే అనిపిస్తది దేవుడి సహవాసాన్ని, అద్భుతంగా మాట్లాడే విధానము, చిన్న పొరపాటు చేస్తే దేవుడు హెచ్చరిక చేయడం. ఎవరున్నారు లోకంలో? మీ తల్లిదండ్రులు ఉన్నారు? నాకైతే లేరు. మా తల్లిదండ్రులు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజు నా దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నాడు. నేనైతే అట్లా అంటా. మీరు అంటారు అన్నారు నాకు తెలియదు. ప్రభువా, నువ్వు మేడం గారికి బోధిస్తున్నావు, అయ్యగారికి బోధిస్తున్నావు, బైబిల్లో భక్తులకు బోధిస్తున్నావు, నాకెందుకు బోధించు? అందుకే నాకు అట్లా అడగడం ద్వారా దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. మీరు అడగండి, శ్రమలో అడగండి. నేనైతే దేవుణ్ణి అడగడానికి ఏమాత్రం భయపడను. ఎందుకు భయపడాలండి? తప్పు చేస్తే భయపడాలి, పాపం చేస్తే భయపడాలి. దేవుడు మార్గం అర్థం కావడానికి భయపడేందుకు? నీకు ఆశీర్వాదకరమైన మార్గమే కదా చూపించేది దేవుడు. గుంటలో దోసేస్తాడు దేవుడు. హెబ్రీ పత్రికలో ఉంటది 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటదంటే, తాను శ్రమపడి మనకంటే ముందుగా ఆయన శ్రమ శ్రమ పడ్డాడు. తాను శోధింపబడే శ్రమ పొందని గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎట్లాంటి వాడు దేవుడు? నీ కొరకు నా కొరకు ఆయన ఫస్ట్ శ్రమ పడిండండి. నమ్మండి. నమ్మితే గనుక నిజంగా మీరు గొప్ప కార్యాన్ని చూడబోతున్నారు. ఈ రోజు నువ్వు దేని చేత దుఃఖంతో ఉన్నావు? దేని చేత గుండె సొమ్మసిల్లిపోతుందో నీకు? మనం సొమ్మసిల్లి ఏడుస్తూ ఉండడానికి దేవుడు పిలిచాడా? ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు అన్నాడు దేవుడు. పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎగిరి అనుభవాన్ని ఇస్తారన్నాడు. శ్రమ వచ్చినప్పుడు కనిపెట్టుకోండి. అవమానం వచ్చినప్పుడు కనిపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి పరిగెత్తకండి. నేను ముందు పరిగెత్తాను. నాకు దేవుడు బోధిస్తున్నప్పటి నుంచి ఎక్కడికి పరిగెత్తట్లేదండి. ఏ అవసరత వచ్చినా యేసు పాదాల చెంత నేర్చుకో. ఏదైనా సరే అది ఆత్మీయంగా అవసరమా, లోకపరంగా అవసరమా, ప్రతిదీ కూడా ఏదైనా ప్రవర్తనలోను, మాటలోను, క్రియలోను, నడకలోను, ఆలోచనలోను తప్పిపోకుండా ఉండాలంటే దేవా నన్ను నడిపించు. పిలుపుకు తగినట్టు చాలా మంది పిలువబడిన తర్వాత ఆగిపోతామండి. ఆగిపోతే మనం ఏం చేయలేం. కీర్తనలో 1వ కీర్తనలో ఉంటది 3వ వచనంలో ఏమంటాడంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతే సఫలమగును. అవుతుందా అండి మరి ఇప్పుడు ఇట్లా? సఫలం కాకపోతేనే కదా మన హృదయం, గుండె సొమ్మసిల్లిపోవడం, అలసిపోవడం, దుఃఖోపశాంతి లేక ఏడవడం, నాకెవరున్నారు అనుకోవడం.
చాలా మంది ఏడుస్తారు తెలుసా, భర్తలు లేని వాళ్ళు. నా భర్త ఇట్లుండును, నా భర్త ఉంటే ఇట్లుండునా, నా జీవితం ఇట్లుండునా. సత్యం తెలియకపోతే అట్లనే ఏడుస్తాం తెలుసా. నేను ముందు బాగా బాధపడేది, కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. ఎందుకు? భరించే దేవుడున్నాడు, నా కోసం శ్రమ పడిన దేవుడున్నాడు. ఈ లోకపు భర్త కొంతకాలం, కానీ నేను సృష్టించిన సృష్టికర్త యుగ యుగములు నీతో ఉంటాడు. హల్లెలూయా. అతడు నీటి కాలువల యోరన నాటబడాలి. నువ్వు యోరన నాటబడు. ఆ నీటి కాలువ యొద్ద ఎప్పుడు కాచుకొనుండు. ఆ ఊట యుద్ధకు వచ్చిన వారి ప్రతి దాహం తీర్చబడుతుంది. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఎంత గొప్ప యేసయ్య మనకున్నాడు. నువ్వు చేసేదంతా సఫలం అవుతుందండి. నువ్వు పచ్చగా ఎప్పుడు దేవుడితో సంబంధం కలిగి, ఒక చెట్టు నీరు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు నిగనిగలాడుతుంది, ఎండిపోతుంది. అట్లుండి చూడండి, ప్రతిరోజు పచ్చగా ఉంటావు. ఉండటమే కాదు, ఫలిస్తావు. చేసేదంతా సఫలం. ఫస్ట్ ఒక వ్యక్తికి దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసా? అనుకున్నవన్నీ జరగకపోవటం ద్వారానే దుఃఖం కలుగుతుంది. ఉపశాంతి ఉండదు. ఎవరు ఆదరిస్తారు, ఎవరు బలపరుస్తారు, ఎవరు సహాయం చేస్తారా అనుకుంటాం. మనుషుల వైపు తిరుగుతుంది మన మనస్సు. కానీ మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వస్తే, రాజు పిల్లలు రాజులే అవుతారండి. అన్య జనుల్లో ప్రకటించడానికి మనని దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు కూడా రాజువే. ఆయన యుద్ధకు వెళ్ళు. రాజు కుటుంబంలో రాజు పిల్లలకి ఏమైనా కొద్దు ఉంటుందండి? ఏం కొద్దు ఉంటుంది. నీకు నాకు కూడా నువ్వు ఆయన యుద్ధకి వెళ్తే, ఆయన యుద్ధకు వచ్చే వారిని మాత్రమైనా తోసివేయడు అనండి. ఆయన యుద్ధకు రండి. అందుకే చూడండి, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే దేవుడు అంటున్నాడు. ఇక్కడ హబక్కూకు గ్రంథం 3:18వ వచనంలో, అంజూరపు చెట్లు నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవుల్లో ఆనందం లేదు చాలా మందికి. దేవుని నమ్ముకున్నారు కానీ ఆనందం లేదు, బాధ ఎప్పుడు, సంతోషం లేదు. కానీ ఇక్కడ హబక్కూకు భక్తుడు చెప్పే మాట ఏంటిది? నేను యెహోవా యందు ఆనందించేదను. ఎప్పుడు యెహోవా యందు ఆనందిస్తాము అంటే, అద్భుతాలు జరిగినప్పుడు ఆనందిస్తాం, దేవుడు మాట్లాడితే ఆనందిస్తాం, దేవుడు స్వరం వింటే ఆనందిస్తాం, దేవుడితో సంబంధం కలిగి ఉంటే ఆనందిస్తాం. నీకు ఇవి లేవనుకోండి, ఆనందం పోతుంది. నా రక్షణకర్త అయిన యెహోవా నా దేవుని యందు నేను సంతోషించేదని. ఒక విడుదల వస్తే సంతోషం, ఒక కార్యం జరిగితే సంతోషం, ఫలిస్తే సంతోషం. ఇక్కడ 17వ వచనంలో ఉంది, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేన్లోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. హల్లెలూయా. దేవుడి యొద్దకు వెళ్తే గనుక మనం ఇవేవి లేకున్నా ఆ భక్తుడు సంతోషపడుతున్నాడండి. ఈ రోజు అన్ని ఉంటే చాలా మంది సంతోషపడతారు, ఎగిరెగిరి గంతులేస్తారు, దేవుడి కొరకు పరిగెత్తడానికి ప్రయాసపడతారు, అన్ని జనుల మధ్యలో సువార్త ప్రకటించడానికి కూడా ఇష్టపడతారు. కానీ ఏమి లేకున్నా కూడా నువ్వు అన్ని జనులు దేవుని ప్రకటించాలి. రాజులైన యాజక సమూహమును సొత్తైనున్న ప్రజలన్నాడు దేవుడు. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన నీకు నాకు ఆనందం, సంతోషంతో నింపడానికి ఎన్నుకున్నాడు. ఆనందం లేదు, సంతోషం లేదు దేవునిలో. ఏ చిన్నది లేకపోయినా కథం ప్రార్థన ఆపేస్తారు. ఏ చిన్నది లేకపోయినా, అనుకున్నది కాకపోయినా ప్రార్థన ప్రార్థన తగ్గిపోతుంది, అభిషేకం తగ్గిపోతుంది, భాషలు తగ్గిపోతాయి, దేవుడు స్వరం వినుడు తగ్గిపోతుంది, దేవుడు భాషలు మాట్లాడి తగ్గిపోతుంది, కుంగిపోతారు.
కుంగిపోయినాక ఎవరు పని చేస్తారు మనలో? సైతాన్ పని చేస్తాడు. అదే ఒకవేళ ఆనందంతో, సంతోషంతో ఉంటే దేవుని గురించి ప్రకటిస్తాం. అన్ని జనుల మధ్యలో ప్రకటిస్తాం. అనేకులకు దేవుడి సువార్తను ప్రకటిస్తాం. బాధలతో ఉన్న వారికి సాక్ష్యం ఇస్తాం, బలపరుస్తాం. దేవుడు మార్గాన్ని వరకు తెలియచేయటానికి ఇష్టపడతాం. అందుకే దేవుడు సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఒక మాట పలుకుతాడు. సో- 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 సొలొమోన్ భక్తుడు రాస్తాడు 24వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి భక్తుడు సొలొమోన్ రాసిన సామెతలు 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశన దినమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? దేవుడు అడుగుతున్నాడని ప్రశ్న సొలొమోన్ సామెతలు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో. అందుకే మనం కృంగినప్పుడు చేతకాని వారం అవుతాం. కృంగిపోతే మనం ఏం చేయలేం, ఏ పని కూడా చేయలేం. మన కాలు చేతులు చల్లబడిపోయినాయి అనుకోండి, లేచి నడవగలుగుతావా? నడవలేం. అందుకే మన ఆత్మీయ స్థితిలో కూడా మనం కృంగిపోయినాం అనుకోండి, మన హృదయం కృంగిపోయింది అనుకోండి, మన మనస్సు కృంగిపోయింది అనుకోండి, మన శరీరం చల్లబడిపోయింది అనుకోండి, మన అవయవాలు బలం లేగా ఉన్నాయనుకోండి, మనం నడవగలుగుతామా? నడవలేం. అందుకే ఆత్మీయంగా మనం ఎప్పుడైనా గానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం దిగజారే పరిస్థితులకి వెళ్లకుండా కాపాడుకునే శక్తి మనం దేవుడి యొద్దకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకు ఒక క్రమాన్ని చూపిస్తాడు, ఒక మాటలు అందిస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. పౌలు భక్తుడు అందుకంటాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయముతో పిలువబడిన పిలుపు నీకు అర్థమైతే, నాకు అర్థమైతే దేవుడి చేత మనం బలపరచబడతాం. దేవుడు బలపరిచింది అనుకో, మనం ఏదైనా చేయగలుగుతాం దేవుడి కోసం. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, దేవుడు మనకు నేర్పాలి. దేవుడు మనకు నేర్పాలంటే, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నువ్వు ఓడిపోయినప్పుడు, నువ్వు పారిపోయినప్పుడు, నువ్వు బలహీనంగా అయినప్పుడు, నువ్వు కృంగినప్పుడు ఆయన యొద్దకు వెళ్ళాలి. అలసిపోతాం. అలసిపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? యెషయా 40వ అధ్యాయంలో 28వ వచనంలో ఏమనుందంటే, 29, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. నువ్వు ఆయన ఎద్దుకెళ్ళు, బలం ఇస్తాడు, శక్తినిస్తాడు. కృంగిన వారిని ఆయన నింపుతాడు. ఆశించిన వారి ఆకలి తీరుస్తాడు. నీ ఆశ ఆత్మీయంగా ఉన్నదనుకో, నీ ఆకలి తీరుస్తాడు. నీ శ్రమకు నీ యొక్క దేవుడి మీద ఆధారపడే విధానానికి దేవుడు ఏం చేశాడంటే అంటుకట్టాడు. ఈ శ్రమకు వచ్చినప్పుడన్నా, ఈ బాధ వచ్చినప్పుడన్నా నా యొద్దకు వస్తుందా, నా యొద్దకు మంచి తీర్మానం చేసుకుంటారా అని దేవుడు ఎదురు చూస్తా ఉంటాడు. అందుకే ఆయన నా యొద్ద విచారణ చేయని వారికి నేను వారిని యొద్దకు నేను వచ్చి తిని వారికి దర్శనం ఇచ్చి తిని అంటాడు. మనం ఒకప్పుడు విచారణ చేస్తామా దేవుడు ఎక్కడున్నాడని? చేయలేదు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ తన సేవకులను పంపి వాక్యాన్ని నమ్మకం పుట్టించి, వాక్యం వైపు తిప్పి, పరిశుద్ధాత్మనిచ్చి, అభిషేకం ఇచ్చి, తలాంతునిచ్చి, పిలుపును గుర్తించేటట్టు చేసి, అన్ని ఆయన మనకి ఇవన్నీ కలగజేస్తేనే, లోకాన్ని గురించి, నీతిని గురించి, పాపముని గురించి మనకు ఆయన ఒప్పింపజేస్తేనే ఈ రోజు మనము ఆయనను వెంబడించగలుగుతున్నామండి. చెప్పండి, ఏముంది మన దగ్గర? ఏం లేదు. ఆయన మనకు ఆత్మ నడిపింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రోజు నువ్వు సొమ్మసిల్లిపోతే ఆయన బలం ఇస్తాడు. ఆయన బలముతో మనం భూమి మీద బలంగా పనిచేయగలుగుతాం. దేవుడు బలం. ఫోన్ లో చూడండి, ఛార్జింగ్ పెడితేనే ఆ ఫోను ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడే ఆ ఫోన్ పని చేయగలుగుతుంది. ఆ ఫోన్ లో ఛార్జింగ్ లేదనుకో, ఫోన్ పక్కకు పడేస్తారు. మనం కూడా బలముతో, దేవుడు ఆత్మతో నింపబడినప్పుడే దేవుని పని ఈ భూమి మీద మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. అందుకు దేవుడు నన్ను, పౌలు భక్తుడు చెప్పినట్టు, నన్ను బలపరచు అని ఎందుకు నేను సమస్తము చేయగలను. ఒక్కటి కాదు, సమస్తం. దేవుడు నేను ఏ పిలుపుతో, ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో భూమి మీద నువ్వేమి చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నీకు నేర్పిస్తాడు. అది నేర్పించడం అంటే క్రమం ఇచ్చడం, ఉపదేశం చేయడం. ఇవన్నీ మనం నేర్చుకున్నాం మనకు ఆటోమేటిక్ గా దేవుడు చేతిలో గణపరచబడతాం. భూమి మీద దేవుడు మనకు ఘనతనిస్తాడు. ఘనత,
నాకు అర్థమైపోయింది. ఒకటే అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు అలా సరి చేసుకోవడం ఒకటి నేర్చుకున్నా ఇప్పుడైతే. ఇక నేను దేని కొరకు చింతపడవలసిన అవసరం లేదు. నా చింత యావత్తు ఆయన మీద వేస్తున్నా. ఇప్పుడు నాకొక ధైర్యం ఉంది. ఈరోజు మీరు అలా నడవండి. మీకొక ధైర్యం దేవుడు పుట్టించకపోతే చూడండి. మనకు ధైర్యం లేదు అంటే మన పాపము, మన యొక్క అవిధేయత మనల్ని వెంబడిస్తుంది. మన శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చాతకాని దానివవుతావు. ఏం చేయలేవు ఇక దేవుడు పని చేయలేవు, కుటుంబాన్ని కూడా కట్టుకోలేవు, పిల్లల్ని కూడా పోషించుకోలేవు. ఇది కూడా నువ్వు నీ పరిస్థితులను ఏం దాటలేవిగ. ఆగిపోతాం మనం అక్కడ. అందుకే చూడండి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మరియు కుంటి కాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. చూడండి, కుంటోళ్ళకు ఏం చేసుకోవాలి ఫాస్ట్? నువ్వు కుంటితనముగా ఉన్నావనుకో, నిన్ను దేవుడిని లేవనెత్తిండా లేదా? ఇక్కడ చెప్తున్నాడు, మరియు కుంటికలు బెనకక. అసలే కుంటితనంలో ఉన్నాము. మనం బెనకకుండా ఏం చేయాల? బాగుపడే నిమిత్తం, అంటే బాగుపడడానికి మీ పాదాలు ఎప్పుడు కుంటితనం వచ్చినా, ఎప్పుడు సమస్య వచ్చినా, కుంటితనం అంటే ఏదో ఒక సమస్య. దేవుడి మీద ఆధారపడని వారందరూ కుంటోళ్ళని అయ్యగారు అయితే పదే 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 ప్రతి మెసేజ్ లో చెప్తానే ఉంటాడు. నాకైతే ఆ మెసేజ్ అంతా వింటే, ఈ వాక్య ప్రకారం జీవిస్తే మనం ఎంత ధన్యులం. ఇలా జీవిస్తే మన ప్రతి సమస్య పోతది. అసలు మన బతికి ఎంత బాగుపడుతుంది అనిపిస్తుంది. పాపం చెప్తానే ఉంటారు దేవుడు వారి మన కుంటితనంతో వచ్చాం. వెనకకుండా ప్రతీది కూడా ఆయన మీద ఆధారపడడం. మన మార్గములకు మనం ఏం చేసుకోవాలా? మీ పాదములకు మార్గములను సరాలం చేసుకో. మన పాదాలు మనకు తెలియకుండానే అటు ఇటు తిరుగుతాయండి. మన పాదాలు కొన్ని సందర్భంలో మనం ఎక్కడికెళ్తాము, ఏం చేస్తున్నాము, వాళ్ళ ఇంటికి ఎందుకెళ్ళాము, అక్కడికి ఎందుకెళ్ళాము తెలియకుండానే తిరుగుతారు తెలుసా? తెలియకుండానే సమయం వేస్ట్ చేస్తారు తెలుసా మీకు? ఎప్పుడైనా గుర్తించారా? మీ మీ నడక మీరు ఎప్పుడైనా గుర్తించుకున్నారా? నేను ఇప్పుడు గుర్తించుకున్నా. నేను అంతగా గుర్తించుకోలే, ఆలోచించుకోలే. ఇప్పుడు నేనైతే ప్రతీది కూడా, ప్రతి నడక, ప్రతి మాట, ప్రతీది కూడా నేను ఇప్పుడు నడవడం నేర్చుకుంటున్నా. ఎందుకు? దెబ్బలు తిన్నా గాబట్టి, బాధపడుతున్నా కాబట్టి, ఇక నా జీవితం నేను వేస్ట్ జేయడం ఇష్టం లేదు. నా పాదాలు అటు ఇటు తొలగకుండా నన్ను కాపాడుకోవడానికి సిద్ధపడతానని జెప్పి నేను ఒక్క చిత్తం జేసుకొని మాట్లాడే విధానం మార్చుకున్నా. ఉట్టిగా నా పాదాలు అటు ఇటు పరిగెత్తకుండా కాపాడుకోవడానికి నేర్చుకుంటున్నా. మాటలెట్లా మాట్లాడాలి అనేది నేర్చుకుంటున్నా. అడుక్కుంటున్నా దేవుడిని. మీరడుక్కోండి. కుంటికలు బాగుపడు నిమిత్తం పాదాలకు త్రోవలను సరళం చేసుకోండి. ఇక్కడ చెప్తాడు యేషయా ప్రవక్త 30వ అధ్యాయం 21వ వచనంలో. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడతది అప్పుడు. తప్పుడు మార్గంకెళ్ళకుండా ఆయన నీ పాదాలను తొట్రిల్లకుండా కాపాడతాడండి. తొట్రిల్లకుండా నీ పాదాలను కాపాడే దేవుడున్నాడు మీకు. వాక్యం ఉంది, దర్శనం ఉంది. ఈరోజు కలలో నీ గురించి ఏదన్నా కలొచ్చిందనుకో, తెల్లారిన తర్వాత నువ్వు జాగ్రత్త పడతావా లేదా? అదే పాదాలకు సరళం చేసుకుండు. నీ పాదములకు దీపము. అదే వాక్యమే నీకు త్రోవ, వెలుగు. ఆ వెలుగులో నడిచినప్పుడు గుంటలో పడతామా? పడం. అందుకే వెలుగై ఈ లోకంలో మనం ఈ వెలుగు మార్గంలో మనం నడిచినంత కాలం తొట్రిల్లం. ఎప్పుడైతే పాదములకు దారి తొలగిపోతదో, స్థిరత్వం ఉండకుండా ఇటు అటు పోతాము, కుడికి ఎడమలకు తొలగిపోతాము, అంతేగా పడిపోతాం. యెహోషువతో అంటాడు దేవుడు, కుడికైనను ఎడమకైనను తొలగకు. ఇదే ఈ ఆజ్ఞలు, కట్టడలు, శాస్త్రుల మార్గంలో నువ్వు నడవడానికి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి నువ్వు నా పని చేయడానికి సిద్ధపడమన్నాడు దేవుడు యెహోషువతో 1వ అధ్యాయంలో. ఈరోజు దేవుడు మనకిచ్చాడు. అదే మార్గంలో మనము కూడా నడుద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4:13.
ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. హల్లెలూయా! నీకు జీవం ఏంటి తెలుసా? దేవుని వాక్యమే, దేవుని ఉపదేశమే, దేవుని ప్రత్యక్షతనే, దేవుని స్వరమే. ఇది ఎవ్వరికైనా దేవుడు మాట్లాడతాడండి. దేవా! ఈరోజు నువ్వు నాకు మా నాతో మాట్లాడాలనుంది యేసయ్య. దేవా! నువ్వు నాకు మాట్లాడితే నేనది జీవం గనుక ఆ మార్గంలో నడుస్తానయ్యా. నువ్వు నాతో మాట్లాడను. ఒక్క నిమిషం దేవుడి యొద్ద నీ నేత్రాలు, నీ చెవులు, హృదయము, మాటలు, నడక, పడక అన్నీ అప్పగించుకొని దేవుడికి సరి చేసుకోండి. ఉపదేశం అవే మనం సరి చేసుకునేది రోజు. ఇశ్రాయేలీలంట ప్రతి దినమునకు ఎన్ని మార్లు క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభు అని ఒప్పుకుంటారంట. ఆనాటి కాలంలో. చాలా వాళ్ళు దేవుణ్ణి అడుగడుగున స్తుతిస్తూనే ఉంటారంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటారంట. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పాడు కదా దేవుడు. ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు ఇంట్లో గడపకు, గోడలకు, హ్మ్, మార్గములకు, చేతులకు కంకణంలాగా పెట్టుకున్నారా లేదా? కానీ ఈ రోజైతే అంతరంగములో దేవుడు కోరుకుంటున్నాడు సత్యమును. అంతరంగములో హెబ్రీ పత్రికలోనే ఉంటది 8వ అధ్యాయంలో 10వ వచనంలో. మన అంతరంగములో దేవుడు మనకు ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలను దేవుడు స్థిరపరచడు గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఆనాటి కాలంలో గోడలకు, గడపలకు, వేళ్ళకు, కానీ ఈ రోజైతే ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 8:10లో ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను. ఏంటి? దేవుని ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు మన మనస్సులో ప్రత్యక్షమైతే అండి. కుడికి ఎడమకు తొలగకుండా. అప్పుడు ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం. అది జీవం గనుక దాన్ని పొంది ఉండమంటున్నాడు. అటు ఇటు తొలగకుండా నువ్వు అది జీవం గనుక ఆ ధర్మ విధులను హృదయములో నుండి పోగొట్టుకోకుండా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అందుకే నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి పోతాయి గనుక, జీవధారలు వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిని బతికిస్తది గనుక, నీ హృదయం అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని భద్రముగా కాపాడుకో. అందుకే ఈ హృదయముల మీద వాటిని వ్రాయించును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. హల్లెలూయా! దేవుడు మనలో ఉండి మన ద్వారా ప్రజలకు అద్భుతాలు, మన ద్వారా కార్యాలు జరగాలంటే మనం ఫస్ట్ ఆయన మార్గంలో నడిచినప్పుడు, మన పాదములకు దారి సరళం చేసుకున్నప్పుడు, కుడికి ఎడమకు తొలగకుండా ఆయన మన పాదాలను తొట్టిల్లకుండా కాపాడే దేవుడండి. అందుకే ఆ 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనము జ్ఞాపకం చేసుకొని మనం మార్చుకుందాం. అందుకే ఉపదేశము విడిచిపెట్టగా కొంతమంది ఉపదేశం చేస్తే ఏమైతుందో తెలుసా? వాక్యం చెప్పగానే ఒప్పుకుంటున్నాం. మళ్ళీ యథావిధిగా మన పరిస్థితులు, మన జీవితం. ఎందుకు? పరిస్థితుల వైపు చూడడం. ఉపదేశం ఎటు పోయింది? వాక్యం వింటాం, విడిచిపెడతాం. అందుకే అంటున్నాడు దేవుడు, ఎవరు విడిచిపెడుతున్నారో మరి విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాము. గట్టిగా పట్టుకోవాలంటే దేవుడు సహాయం కావాలి మనకు. మనకు మనం నడవలేం. మనకు మనం జీవించలేం. మన పరిస్థితులను మనము ఎదిరించలేం. కనుక చింత యావత్తు ఆయన మీద మనం వేస్తే ఆయన మన భారములను భరించాడు, వహించాడు. అందుకే అది నీకు జీవం. భారం ఆయన మీద వేయండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ఆయన కీర్తన 55:22లో కూడా ఉంటది. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ యొక్క కార్యములను సఫలము చేస్తాడని. నీ అవసరతలకు, నీ మార్గములు, నీ త్రోవలు సరళం చేసుకుందాం. నేనైతే చేసుకున్నానండి. నాకైతే అర్థమవుతుంది. రోజు రోజుకు వాక్యం విన్న కొద్దీ నా బతుకును మార్చుకోవడం నేర్చుకుంటున్నా. వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఇలా ఉంటే సరి చేసుకోండి. దుఃఖం, ఈ రోజు బాధ, మరి ఉపశాంతి లేక పరిగెత్తుతున్నారేమో. విశ్వాస జీవితంలో గుడ్డితనం, ఆత్మీయంగా కుంటితనంలోనికి వెళ్ళిపోతున్నామేమో. దేవుడు అంటున్నాడు ఈ రోజు నిజంగా హృదయం కఠినపరుచుకుంటున్నారేమో. దేవుడు యెషయా 42లో 21 నుంచి 23, 24 వచనాలు అవన్నీ కూడా చదివితే మరి హృదయం ఎక్కడ విననెల్లకుండా ఆజ్ఞను తిరస్కరిస్తున్నాము.
క్రమం తప్పుతున్నాము, సరి చేసుకుందాం. దేవుడిటి వాక్యం దీవించును గాక. ఆమేన్. అక్క వాళ్ళ సమయం తీసుకు ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. తీసుకెళ్ళక అందరికి వందనాలు. ఓకే. ఉంటాను. ఓకే. ఓకే అండి. ప్రైజ్ లార్డ్. మరి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం, అందరం ఒప్పుకుందాం దేవుడి సన్నిధిలో. 3:00 వరకు చేయగలిగిన వారందరూ కూడా మరి ప్రార్థన చేయలేని వారు ఒక్కొక్కరుగా మరి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని ఒప్పుకుంటూ మరి పరిశుద్ధాత్ముడు ఇంకా ఏ అంశాల కొరకు మనం ప్రార్థించాలో, రోధించాలో ప్రేరేపిస్తుండగా వాటి కొరకు ప్రార్థన చేద్దాం. చేస్తారా ఎవరన్నా? చేస్తారండి? ఒక్కొక్కరు చేద్దాం. చేస్తారా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, 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 జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవ,